లలితా త్రిపుర సుందరి దేవి ఎలా అవతరించారో మీకు తెలుసా? లేకపోతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు శివుడు తీవ్రమైన తపస్సులో ఉండగా మన్మధుడు పంచసర బాణంతో శివుణ్ణి మోహించడానికి ప్రయత్నించాడు. దీన్ని చూసిన శివుడు కోపంతో తన మూడవ కంటిని తెరిచాడు. దానివల్ల మన్మధుడు బూడిదలో కలిసిపోయారు. శివుడి సేవకులు ఆ బూడిదని సేకరించి ఒక మనిషి రూపాన్ని తయారు చేశారు. శివుడు దయామయుడు కాబట్టి ఆ బూడిద రూపానికి ప్రాణం పోశారు. దాంతో బండాసురుడనే రాక్షసుడు రూపాంతరం చెందాడు. ఈ రాక్షసుడు అన్ని లోకాలను ఆక్రమించాడు. ఈ రాక్షసుని ఉపశమనం కోసం ఇంద్రుడు అమ్మవారిని పూజించగా లలితాదేవి ఉద్భవించింది. బండాసురుని నిర్మూలించి అతన్ని పూర్వరూపమైన మన్మధుడి రూపాన్ని అతనికి ప్రసాదించింది. లలితాదేవి పంచభూతాలను ప్రతిబింబిస్తుంది. లలితాదేవి 4 భుజాలు, శ్రీచక్రం యొక్క 4 దిక్కులు. అవి ధర్మం, ఆస్తి, కర్మ, మోక్షాలకు ప్రతిరూపం. ఈ ప్రపంచాన్ని కాపాడమ్మా అని ప్రార్థిస్తూ జై లలితాదేవి అని కామెంట్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్